ఇక వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా నగరంలో ఆక్రమణల అంశంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న స్వర్ణలత అనే మహిళ సోమవారం జిల్లా కలెక్టరేట్ ధర్నా ప్రాంగణంలో సోమవారం నిరసనకు దిగింది. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం ఉదయం వరకు ఆమె దీక్ష కొనసాగిస్తుండగా ఫుట్పాత్పై వ్యాపారం చేసుకునే కొంతమంది మహిళలు అక్కడికి చేరుకుని తమ జీవనోపాధిని ఎందుకు దెబ్బతీస్తున్నారంటూ ఆమెను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆ మహిళలతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటిపై కూడా పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్కు చేరుకుని నిరసన తెలియజేశారు. తమ నాయకుడిపై చేసిన విమర్శలకు తక్షణమే సమాధానం చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకునే వరకు కదిలేది లేదంటూ ధర్నాకు దిగారు. దాంతో పోలీసులు వారికి నచ్చజెప్పి దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాద్, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం మీడియాతో మాట్లాడుతూ నగరంలో సమస్యలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న తమ ఎమ్మెల్యేపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, దీని వెనుక ఏదో కుట్ర ఉందని దానిపై సమగ్ర విచారణ జరిపి నిజం నిగ్గు తేల్చాలని తేల్చి చెప్పారు. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ బడేటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్న తమ నాయకుడిపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయితే తమ ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే బడేటి చంటిపై దుర్భాషలాడడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. వెంటనే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని వారు పేర్కొన్నారు. డైరెక్ట్గా ఎస్పీ తోటి ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఏం మాట్లాడుతున్నారు? ఎమ్మెల్యే చచ్చిపోయాడని చెప్పంటుంది, సంజయ్ అంటుంది దాన్ని ఇష్టమైనట్టు. ఏంటంటే అది పద్ధతేనది అసలు? అధికారం లేనప్పుడు కూడా మమ్మల్ని లోన్ వేసినప్పుడు మేము పడ్డాం తెప్పలో వచ్చింది. ఎవడే లేవండి డ్రైన్ మీద నీ షాప్ మీదకి వచ్చింది, ఎవడే లేవు షాప్ మీద చూపించండి. నేనుంటానండి, సిఐ గారు అని చెప్తాను. ఏలూరులో స్వర్ణలత అనే ఒక అమ్మాయి ఫేస్బుక్ ద్వారా రాత్రిపూటలో బ్రాందీ షాపుల మీద, పగలేమో ఫుట్పాత్ల మీద, అలాగే రకరకాల బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళ మీద, లేఅవుట్ల వాళ్ళ మీద ఇలా రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేస్తూ, డబ్బులు అవన్నీ డిమాండ్ చేస్తూ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని పీజేఆర్ఎస్లో కంప్లైంట్లు పెట్టించి రకరకాలుగా చేస్తుంది. 5-6 నెలల నుంచి ఈ ఇష్యూ జరుగుతుంది. అయినా కూడా ఫుట్పాత్ల మీద ఉన్నాయన్నీ అవి తీయాలి, ఈ తీయాలి, అక్కడ తీయాలి, ఇక్కడ తీయాలి అని చెప్పని రకరకాల వీడియోలు పెట్టింది. ఏ రోజున కూడా మా ఎమ్మెల్యే గురించి కానీ పార్టీ గురించి కానీ అమ్మాయి మాట్లాడాల. ఈరోజు మాత్రం మా ఎమ్మెల్యేని ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా మాట్లాడి పేలిపోయింది. దాని నిమిత్తం మేమందరం కూడా రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తగు చర్యలు తీసుకుంటానని అన్నారు. మరి ఏం తీసుకుంటారో ఈరోజు చూస్తాం. మేము లేని పక్షంలో మేము కూడా రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. మా ప్రతి మహిళలు ఆడవాళ్ళు కూడా మాకు కూడా ఉన్నారు. ఆ అమ్మాయి ఆడదనే ఉద్దేశంతో మేము ఎవరం కూడా ఏమీ ఇదవ్వలేదు. పోలీసు కూడా ఇచ్చేసి లోపల పెట్టడం జరిగింది 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి. ఈ అమ్మాయి ఇలాగే రెచ్చిపోతే కనుక మా మహిళా ఆడవాళ్ళు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అనరాని మాటలు మాట్లాడింది మా ఎమ్మెల్యేని. దానికి మేము ఎవరం కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి తాట తీసే వరకు వెనకాల ఎవడున్నాడు ఆడు బయటకు వచ్చే వరకు కూడా మేము ఊరుకోము. లేదు అంటే కనుక రేపొద్దున ఆ అమ్మాయి మీద కేసు కట్టి లోన్ వేయకపోతే కనుక ఈ రకమైన కేసులు ఈ అమ్మాయి ఎవరెవరిని డిమాండ్ చేసిందో, డబ్బులు ఎవరెవరిని అడిగిందో, ఫుట్పాత్ల మీద ఎవరిని అడిగిందో, లేఅవుట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి అడిగిందో, బిల్డింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమి అడిగిందో ఇవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. ఇప్పటి వరకు చేయలేదు. చేసిన తర్వాత ఈ కూడా కేసులు పెట్టించి ఆ అమ్మాయిని కానీ యాక్షన్ తీసుకోకపోతే డిపార్ట్మెంట్ని మేము 100% మేమే
రాజకీయంగా పొలిటికల్గా మేమే దిగాల్సి వస్తుంది. ఆ అమ్మాయి కలెక్టర్ గారితో సహా ఏకవచనంతో మాట్లాడుతుంది, ఎస్పీ గారిని మాట్లాడుతుంది, మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతుంది, ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంక ఎవరు ఏమీ అనలేక డిపార్ట్మెంటు కూడా ఏమీ చేయలేక ఈ 5 నెలల నుంచి కూడా వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో డిపార్ట్మెంట్ కూడా అలా ఉండిపోయింది. పొలిటికల్గా ఆ అమ్మాయి వచ్చి మా ఎమ్మెల్యేని తిట్టింది కాబట్టి ఈరోజు మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. తాడో పేడో ఈరోజు తేలకపోతే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోకపోతే మేమేంటనేది అంటే ఆడదని చెప్పని మీరు అలా చేస్తున్నారని అనుకోవచ్చు. ఆడదాని లక్షణాలు లేవు. గత 10 సంవత్సరాల వెనకాల దానికి వెళ్తే ఒకసారి ఏంటనేది ఆ అమ్మాయి విషయాలు కూడా మీకు తెలుస్తాయి. చూసుకోవాలి డిపార్ట్మెంట్ ఒక సిఐ ఉన్నారు, అక్కడ ఒక ఎస్ఐ ఉన్నారు, మహిళా పోలీసులు ఉన్నారు, చుట్టూ ప్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు, మిగిలిన ఒక 100 మంది వరకు ఫుట్పాత్ మీద అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అందులో మా పార్టీ కేడర్ కూడా కొంతమంది అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అందులో స్వర్ణలత అనే అమ్మాయి గత 5 నెలల నుంచి ఏలూరులో ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ ఆ అమ్మాయి పాపం తెలుసుకుని ప్రజలకి సేవ చేయాలి, గాంధేయవాద మార్గంలో నడిపించాలి ప్రజలన్న ఉద్దేశంతో పాపం ఆవిడ ఒక ఆడదనేది కూడా మర్చిపోయి, చదువుకున్నదనేది కూడా మర్చిపోయి రేత్రులు 12, 1 గంటకు కూడా బ్రాందీ షాపులు కాడ రోడ్డు మీద చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఆ అమ్మాయి బతకనివ్వట్ల. ఎలా ఉందంటే ఈ రోజున ఏలూరులో నిరుపేదలు సండే మార్కెట్ అవనండి, రామచంద్రరావుపేట ట్యాంకు దగ్గర అవనండి, ఎక్కడో అక్కడ రోడ్డు మీద బోల్డ్ మంది చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఫుట్పాత్ మీద చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచి చేసుకుంటున్నారండి? ఇప్పుడు మేము 2024 ఈ ఎమ్మెల్యే గారు అధికారం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే చేసుకుంటున్నారా? అంతకుముందు ప్రభుత్వంలో ఎవరో చేయలేదా? మరి అప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? స్వర్ణలత అనే అమ్మాయి ఏంటంటే కంపల్సరీ ఇందుట్లో ప్రతిపక్ష వాళ్ళు ఆ అమ్మాయిని రెచ్చగొట్టి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వారు వ్యాపారాలు ఎప్పటి నుంచో చేస్తున్నారో వాళ్ళ మీదే ఈ అమ్మాయిని టార్గెట్ పెట్టి వాళ్ళు ఒక బాణం కింద వదులుతున్నారు. ఈ రోజున కూడా చూశారు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి. అవన్నీ కూడా ఆలోచించండి. మేము ఈ రోజున డిపార్ట్మెంట్కి మేము ఒకటి అన్నాం, మేము ఆ అమ్మాయి 5 నెలల నుంచి ఏం చేసుకున్నా సరే మేమేమీ మాట్లాడాల. మమ్మల్ని కానీ, మా పార్టీ వాళ్ళు కానీ, మా శాసనసభ్యుల వారిని కానీ ఎవరిని ఏమల్లా. ఈ రోజున అనరాని దుర్భాషల మాటలు మాట్లాడింది మా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుల వారిని. దానివల్లే మేము ఈ రోజున ఉవ్వెత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. సిఏ గారు, 2 ఎస్ఐలు, 1 టౌన్ సిఏ గారు, 3 టౌన్ సిఏ గారు, ఎస్ఐలు అందరూ అన్నారు ఆ ఎమ్మెల్యే మీద ఏదో లా ఓపెన్ తీసుకుని మేము లీగల్గా ఏం చేయాలో చేస్తామని చెప్పిస్తున్నారు. పై ఆఫీసర్లు కూడా ఆలోచిస్తున్నారు. మా శాసనసభ్యుల వారు కూడా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి మీద పలు సెక్షన్ల మీద కేసు పెట్టి రిమాండ్ ఇవ్వాలి. తర్వాత ఆ అమ్మాయిని ఏమన్నా ఉంటే చేసుకోవాలి తప్ప పిజిఆర్ఎస్లో ఇవ్వచ్చు, పత్రం ఎక్కడైనా చేయొచ్చు, కమిషనర్కి ఇవ్వచ్చు, ఎంఆర్ఓకి ఇవ్వచ్చు, ఆర్డీఓకి ఇవ్వచ్చు, జాయింట్ కలెక్టర్కి ఇవ్వచ్చు. ఇది ఎక్కడ పాపం అండి? ఓ దండ వేసుకోవటం 20 రూపాయలు నిరాహార దీక్ష చేయటం, ఓ బండి వేసుకోవటం, వీడియో పెడతాం, ఇవే చేస్తుంది. ఇవన్నీ కూడా రాకుండా ఆ అమ్మాయిని ఎలాగైనా సరే నియంత్రించవలసిన బాధ్యత పోలీసు వారిది ఉందని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఫుట్పాత్ మీద కొన్ని వందల జీవితాలు బతుకుతున్నాయండి. ఈవిడ గారి కంప్లైంట్ వల్ల వాళ్ళ మార్నింగ్ పొద్దున 10 గంటలకు వచ్చి మమ్మల్ని షాపులు తీసామని కొంచెం హడావిడి చేశారండి. మేము అందరం కలిసి వ్యాపారస్తులు అందరం కలిసి రోడ్డు మీద బతికేవాళ్ళం. ఎవరికీ ఆస్తులు లేవండి, అందరం ప్లాట్ఫారమే బతుకుతున్నాము. ఎమ్మెల్యే గారు పంపించారండి మనుషుల్ని హడావిడి చేసి, వాళ్ళు మీరు షాపులు తీసేయండి, ఆవిడ కంప్లైంట్ పెట్టింది. కంప్లైంట్ వల్ల ఆవిడ కంప్లైంట్ వల్ల మాకు ప్రెజర్ ఎక్కువగా ఉంది, మీరు అర్జెంటుగా షాపులు తీసేయండి అని చెప్పారండి. మేము అసలు ఏంటి, మేము ఎవరు కొట్టలేదు, మేము ఎంతో కాలం నుంచి ఇక్కడ రోడ్డు మీద ప్లాట్ఫారమే బతుకుతున్నాం. మరి ఆవిడ మా మీద ఎందుకు పడిందని చెప్పి మేము అడగడానికి వచ్చామండి. ఆవిడేమో 3 చోట్ల కంప్లైంట్లు పెట్టాను నేను, మీ దాకా మేము రాలేదంటుంది. కానీ ఆవిడ 3 చోట్ల పెట్టిన కంప్లైంట్ కాదండి, మొత్తం ఏలూరు మొత్తానికి జరిగింది ఇది. అందువల్ల మేమందరం కలిపి ప్లాట్ఫారం వ్యాపారస్తులు అందరం కలిపి ఇక్కడికి వచ్చి ధర్నా చేయడానికి సిద్ధపడ్డాం.